ఈ వీడియోలో మనం అలర్ట్స్లో క్లోజింగ్ అలర్ట్స్ని ఏ విధంగా క్రియేట్ చేస్తాం బూస్ట్రాప్లో చూద్దాము. సో టు క్లోజ్ ద అలర్ట్ మెసేజ్ యాడ్ ఏ డేటా అలర్ట్ ఐఫన్ డిస్మిసిబుల్ క్లాస్ టు అలర్ట్ కంటైనర్, దెన్ యాడ్ క్లాస్ ఈక్వల్స్ టు క్లోజ్ టు అండ్ డేటా ఐఫన్ డిస్మిసిబుల్ టు అలర్ట్ టు లింక్ ఆర్ బటన్ ఎలిమెంట్ వెన్ యూ క్లిక్ ఆన్ దిస్ అలర్ట్ బాక్స్ విల్ డిసపియర్ అని చెప్పి ఇక్కడ మనకు కనపడుతుంది. సో అంటే మనం ఇప్పుడు క్లోజింగ్ అలర్ట్స్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, 1 by 1 స్టార్ట్ చేసుకుంటూ వెళ్దాము. సో ఫస్ట్ div ఈక్వల్స్ టు క్లాస్ ఈక్వల్స్ టు కంటైనర్ యూజ్ చేసుకున్నాను. కంటైనర్ తర్వాత వచ్చేసి మనకి ఇప్పుడు ఒక అలర్ట్ బాక్స్ విత్ డిస్మిసిబుల్ తోటి క్రియేట్ చేద్దాం. ఓకే, div క్లాస్ ఈక్వల్స్ టు అలర్ట్ ఐఫన్ లైట్ అలర్ట్ ఐఫన్ లైట్. ఓకే, సో LIGHT అలర్ట్ ఐఫన్ డార్క్ తీసుకున్నాం. అలర్ట్ ఐఫన్ డార్క్. సో ఒక్కసారి మనం కంటెంట్ కూడా రాసి చూద్దాం. అలర్ట్ ఐఫన్ డార్క్కి మనకి ఏ విధంగా డిస్ప్లే అవుతుంది. సో డార్క్ బ్యాక్గ్రౌండ్ తోటి మనకి డిస్ప్లే అవుతుంది. రైట్. సో ఇక్కడ మీరు స్ట్రాంగ్ కూడా వాడుకుంటే డార్క్కి స్ట్రాంగ్ ట్యాగ్ వాడుకున్నాం. ఒకసారి మనం ప్రీవియస్గా చూసినట్టు STRO అండ్ స్ట్రాంగ్ డిస్మిస్ అని చెప్పి పెడుతున్నాం. ఓకే, చూడండి మనకి డార్క్ అలర్ట్ బాక్స్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. రైట్, దీన్ని నేనేం చేయాలి, డిస్మిసిబుల్ అంటే క్లోజింగ్ అలర్ట్స్ని క్రియేట్ చేయాలి. సో క్లోజింగ్ అలర్ట్ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం అలర్ట్ ఐఫన్ డిస్మిసిబుల్ క్లాస్ని కంటైనర్కి యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ అలర్ట్ ఐఫన్ డార్క్, అలర్ట్ ఐఫన్ డిస్మిసిబుల్. ఓకే, చూడండి ఇప్పుడు మనకి ఏమన్నా డిస్ప్లే అవుతుందా, ఏం తేడా తెలియట్లేదు. రైట్, తర్వాత ఇంకా ఏం క్లాస్ని యాడ్ చేసుకోవాలన్నారు. తర్వాత చూసుకున్నట్టయితే క్లాస్ ఈక్వల్స్ టు క్లోజ్, దెన్ యాడ్ క్లాస్ ఈక్వల్స్ టు క్లోజ్ అండ్ డేటా ఐఫన్ డిస్మిస్ ఈక్వల్స్ టు అలర్ట్ టు ద లింక్ ఆర్ బటన్ ఎలిమెంట్. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దాము, ఇక్కడ ఒక లింక్ని క్రియేట్ చేద్దాం. ఓకే, లింక్ ఫస్ట్ బటన్ క్రియేట్ చేద్దాం, తర్వాత లింక్ని క్రియేట్ చేద్దాం. బటన్ టైప్ ఈక్వల్స్ టు బటన్, క్లాస్ ఈక్వల్స్ టు క్లాస్ ఈక్వల్స్ టు క్లోజ్. అంతే కదా. తర్వాత డేటా ఐఫన్ డిస్మిసిబుల్ ఈక్వల్స్ టు డేటా ఐఫన్ డిస్మిస్ ఈక్వల్స్ టు అలర్ట్ అట్రిబ్యూట్ని డేటా ఐఫన్ డిస్మిస్ అట్రిబ్యూట్ని యాడ్ చేసాం. ఇప్పుడు చూడండి, సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ క్లోజ్ ఐకాన్ ఇంకా రాలేదు. ఇక్కడ X అని ఇస్తున్నాను. సారీ, ఇక్కడ డేటా ఐఫన్ డిస్మిస్. ఓకే, సో ఇప్పుడు చూడండి క్లోజ్ చేయగానే డిస్మిస్ అయిపోయింది. రైట్, సో వీళ్ళు ఇక్కడ ఏం చేసుకున్నాడు, @times అని చెప్పి ఇది స్పెషల్ సింబల్ పర్పస్ దీన్ని వాడుకుంటాం. ఓకే, @times వాడదాం. @times అండ్ టైమ్స్ కోలన్ వాడుకుంటే మనకి ఏ విధంగా డిస్ప్లే అవుతుందో చూడండి. సో ఇంటూ మార్క్ ఈ విధంగా క్లియర్గా డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఇక్కడ క్లోజ్ అని పెడదాం, లేకపోతే
క్లోజ్ అని పెడితే బటన్ క్లోజ్ అని చెప్పి కనబడుతుంది. ఓకే రైట్. btn ఇక్కడ క్లాసు ఫస్ట్ క్లోజ్ btn happen btn hyphen సక్సెస్ ఇద్దాం. btn hyphen SUCCESS ఏమవుతుందో చూడండి. సో బటన్ డిస్ప్లే అవుతుంది. క్లోజ్ రైట్. సో అలాగే ఇంకా ఏం చేయొచ్చు అన్నాడు, ఏ ట్యాగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నాడు. చూద్దాం ఒకసారి ఏ ట్యాగ్ యాడ్ చేసి. సో బటన్ ప్లేస్లో నేను యాంకర్ ట్యాగ్ని తీసుకుంటున్నాను. ఓకే సో బటన్కి ఏ ఇచ్చారు, క్లాస్ ఈక్వల్స్ టు బి క్లాస్ ఈక్వల్స్ టు క్లోజ్ క్లాస్ ఈక్వల్స్ టు క్లోజ్ and data hyphen dismiss equals to alert. Data hyphen dismiss equals to alert. Okay, so ikkada ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో ఈ బటన్ అన్నీ తీసేద్దాం ఇక్కడ నుంచి. క్లోజ్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ క్లోజ్ వాడదాము, CLOSE క్లోజ్. ఇక్కడ ఏ ట్యాగ్ను వాడుతున్నాం, విజిట్ సైట్ www.training.in. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఏ విధంగా డిస్ప్లే అవుతుంది అనేది. సో విజిట్ సైట్ తర్వాత దీన్ని క్లోజ్ చేయాలనుకుంటే క్లోజ్. ఓకే, ఈ విధంగా మనం డిస్మిసిబుల్ ఐకాన్స్ని క్రియేట్ చేసుకుంటాం, క్లోజింగ్ అలర్ట్స్ అని యూజ్ చేసుకుంటాం. సో మనం ఇక్కడ యూజ్ చేసిన క్లాసెస్ అలర్ట్ హైఫన్ డిస్మిసిబుల్, క్లోజ్ క్లాస్, అలాగే డేటా హైఫన్ డిస్మిస్ ఈక్వల్స్ టు అలర్ట్.